నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత డబ్బున్నవాడివైనా, ఎంత తెలివైన వాడివైనా ఇక్కడికి రావాలంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ తప్పకుండా ఉండాల్సిందే. 14 కిలోమీటర్ల దూరం అష్టలింగాల దర్శనం, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దక్కని అరుణాచల ప్రవేశం. ఎన్నో జీవాలను తీసుకున్న ఆ జీవుడు నిన్ను ఇక్కడికి అనుమతించాడంటే నువ్వు ఎప్పుడో చేసుకున్న పుణ్యం. రాజగోపురం ముందర మనం ఇలా జ్యోతిని వెలిగించి మనసులో ఆ శివయ్యను తలుచుకొని కొబ్బరికాయ కొట్టిన వెంటనే మన ప్రయాణం అయితే మొదలవుతుంది. శివుని ఆజ్ఞ లేందే చీమనా కుట్టదంటారు. అలాంటిది ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్న అరుణాచల ప్రవేశానికి నన్ను ఈ రోజు ఆ శివయ్య అయితే అనుమతించాడు. ఒక్కసారి కొబ్బరికాయ కొట్టి ఆ శివయ్యను మనసులో తలుచుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన తర్వాత మనసులో ఆ శివనామ స్మరణ తప్పించి వేరే ఏది ఉండకూడదు. ఆ ఈశ్వరుని తలుచుకొని మా గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేశామన్నమాట. దారి మధ్యలో ఎన్నో ఆలయాలు ఉంటాయి. ప్రతి ఒక్క ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. గిరి ప్రదక్షిణ సమయంలో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దారి మధ్యలో ఇలా బోర్డ్స్ ఉంటాయి. అష్టలింగాల దర్శనం మొత్తం అక్కడే ఉంటుంది, రూట్ మ్యాప్. దారి మధ్యలో ఇలా గోవులు ఎన్నో నాటక ప్రదర్శనలు అయితే జరుగుతుంటాయి. గోవులకు ఏదైనా ఆహారంగా పెడితే మనకి ఎంతో పుణ్యం దక్కుతుంది. ఆ శివయ్య నా వెంట ఉన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ వీడియోలో అష్టలింగాలు చూపిస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.